ఇక రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలతో పాటు కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేస్తారు. మదనపల్లి పేరుతో జిల్లా ఉండదు. మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లా 3 ముక్కలైంది. జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాలో, రైల్వే కోడ్ను తిరుపతి జిల్లాలో కలుపుతారు. మిగిలిన రాయచోటిని అన్నమయ్య జిల్లాలో కొనసాగిస్తారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై గత నెల 27న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్తగా మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటు ఎలాంటి మార్పులు లేవు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను పూర్తిగా పునర్వ్యవస్థీకరించనున్నది. రెవెన్యూ శాఖ కొత్తగా 2 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 2 మండలాలు, ఇంకా కొన్ని జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. తొలి నోటిఫికేషన్లో 5 రెవెన్యూ డివిజన్లు అద్దంకి, మడకసిర, బనగాంపల్లి, పీలేరు, నక్కపల్లి ప్రతిపాదించారు. అయితే నక్కపల్లి బదులు అడ్డు రోడ్డు జంక్షన్ డివిజన్గా ప్రతిపాదించారు. కడప జిల్లాలోకి రాజంపేట డివిజన్తో పాటు నందిలూరు, వీరబల్లె, సుండుపల్లి మండలాలను కడప జిల్లాలకు విలీనం చేస్తారు. సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు కడపలను కొనసాగిస్తారు. తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు డివిజన్లోని గూడూరు, చిల్లుకూరు, కోట మండలాలను నెల్లూరు జిల్లాలో కలుపుతారు. ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారం నెల్లూరు జిల్లాలోని కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలిపారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో ఆ 3 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలను కొనసాగిస్తారు. కలవాయిని ఆత్మకూరులో, రాపూర్ను సైదాపూర్ మండలాలను నెల్లూరు డివిజన్లో కొనసాగిస్తారు. కందుకూరు డివిజన్లోని పరికుంటపాడు, కొండాపురం మండలాలను నెల్లూరు జిల్లా కావలి డివిజన్లో విలీనం చేస్తారు. అన్నమయ్య జిల్లా పేరు కొనసాగుతుంది, కానీ స్వరూపమే మారనుంది. ప్రస్తుతం రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా ఇక మదనపల్లి కేంద్రంగా ఉంటుంది. కానీ అన్నమయ్య జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాలో, రైల్వే కోడ్ను తిరుపతి జిల్లాలో విలీనం చేస్తారు. అన్నమయ్యలో రాయచోటి కొనసాగుతుంది. పలమనేరు డివిజన్ లో ఉన్న చోడేపల్లి, పొంగనూరు మండలాలను మదనపల్లి డివిజన్ లో విలీనం చేస్తారు. పీలేరు, గుర్రంకొండ, కలకడ, ఖమ్మంవారిపల్లి మండలాలను రాయచోటి డివిజన్ నుంచి తీసి కొత్తగా ఏర్పరిచే పీలేరు డివిజన్ లో కలుపుతారు. కనిగిరి డివిజన్ లో ఉన్న దర్శి, దోనకొండ, కురిచేడు మండలాలు అద్దంకి డివిజన్ లో ఉంటాయి. అద్దంకిని ప్రకాశంలోకి తీసుకొచ్చి కొత్తగా రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తారు. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరివనం అనే కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ తొలి నోటిఫికేషన్ ఇచ్చారు. స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఇప్పుడు దీన్ని మార్చారు. పెద్ద హరివనం మండలం ఉండదు. దాని స్థానంలో ఆదోని 2 మండలం ఉంటుంది. దీంతో రాష్ట్రంలో 28 జిల్లాలు ఏర్పడనున్నాయి.